స్పూన్ మధ్యలో ఉందన్న కొంచెం అమ్మా లేదమ్మా పర్లేదు రండి టేక్ సార్ రోలింగ్ యాక్షన్ హ్యాండ్స్ తో కొంచెం రెడీ రక్తం వస్తుంది అటు ఇటు ఎవరు వస్తున్నారో ఇప్పుడు మళ్ళీ ఏమో కాళ్ళ వరకే పెట్టండి. 2-3 ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను అయితే ఇచ్చే ఆ కళ్ళు ఇలా ఉన్నాయి కదా, ఈ కళ్ళు నుంచి ఆడికి కాంబినేషన్ పెట్టు పెట్టు చేతులు ముఖం మీద పెట్టు అమ్మాయి ఆయన కవర్ అయిపోతాడు ముఖం మీద అది బుక్కల మీద ఇంక ఇవన్నీ లేవు కాదే ట్రై చేయి మధ్యలో అటు బంతిపూల జానకి సినిమా లాస్ట్ డే అండి. ఈరోజుతో సినిమా మొత్తం అయిపోతుంది. దానికి సంబంధించి ఈ ప్రెస్ మీటు ఇప్పటికీ ఒక 30-40 రోజులు షూట్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మోహన్ లాల్ గారు ఈ పోస్టర్ లాంచ్ చేశారు. ఫస్ట్ ఆయన అడగగానే ఆయన లాంచ్ చేశారు. ఆయన చేతి మహిమ, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎవరి డేట్స్ ప్రాబ్లం లేకుండా, ప్రకృతి మాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వకుండా వైజాగ్, హైదరాబాద్లో షూటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ థ్యాంక్స్ టు మా ప్రవీణ్ చంద్ర గారు. కేఫ్ మిలాంజ్లో కూర్చొని ఉంటే ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వే ఈ సినిమాలో కరెక్ట్గా ఉంటుంది ఒక కీ రోల్కి అన్నారు. నేను కరెక్ట్గా ఉండడం ఏంటి సరే అని ఆఫ్టర్ రాజు గారి గది తర్వాత అంటే శేఖర్ అని, మా శేఖర్ విఖ్యాత్ కథ స్క్రీన్ ప్లే ఆయన డైరెక్టర్ గారు కలిసి వచ్చి కూర్చొని కథ చెప్పారండి. ఫస్ట్ నేను 5 నిమిషాలు కథ వినంగానే, సార్ ఇది మనం చేసేస్తున్నాం, మీరేం నన్ను మార్చరు కదా, రెమ్యునేషన్ కావాలంటే తగ్గించేసుకున్నాం, నేను చేసేస్తాను సార్ ప్లీజ్ అన్న. చాలా డేట్లు ప్రాబ్లం వస్తాయి, చాలా ఫైనాన్స్ ప్రాబ్లం చాలా వస్తాయి, అన్ని సినిమాలు వదులుకుంటూ ఇది చేయడం వల్ల. అయినా తెలిసినా కూడా ఈ సినిమా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఇష్టం కాబట్టి ఈ సినిమా కథలో ఒకవేళ ఇలాంటి కథలో నేను ఈ కీ రోల్ మిస్ అయితే లైఫ్లో మళ్ళీ సంపాదించుకోవడానికి ఇంకో 10-20 ఏళ్ళు పట్టవచ్చు. అంత మంచి వేషం అండి. మేబీ ఇప్పటి వరకు అందరు దీక్షా పంత్ అని తెలుసు అందరికీ నా పేరు. సో చాలా కాన్ఫిడెన్స్గా మా మూవీ టీం అందరు అంటున్నారు దీని తర్వాత నీ పేరు జానకిగా మారుతుంది అనేసి. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఈ మూవీలో జానకి టైటిల్ రోల్ చేస్తున్నాను. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్స్ ధన్రాజ్ ఫస్ట్ బికాజ్ హీఈస్ ద వన్ హూ అప్రోచ్డ్ మీ. అండ్ తర్వాత ధన్రాజ్ ద్వారా ఐ గాట్ టు నో డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు. అండ్ ఎంత మంచిగా స్టోరీ చెప్పారంటే మేబీ it was all in the story, the way they narrated me. So I was very much impressed. ఎంత మంచి రోల్ మేబీ ఫ్యూచర్లో నాకు దొరుకుతుందో లేదో. సో ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ impressed with the script and చాలా బాగా వచ్చింది. ఒక సింగిల్ షెడ్యూల్లో we almost finished our shoot totally and today is the last day. సో చాలా హ్యాపీగా ఉన్నాం and చాలా బాగా జరిగింది. And whole the lovely comedians from జబర్దస్త్ బ్యాచ్ అందరు ఉన్నారు, ఎవ్రీవన్. అండ్ వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఈజీ ఉంటుంది బికాజ్ దే ఆర్ వెరీ మచ్ సీనియర్ అండ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్
కంపేరింగ్ టు మీ అండ్ ఇంత కూడా కొంచెం కూడా డిఫికల్టీ అనిపించలేదు. దే వర్ కోఆపరేటింగ్ వెరీ మచ్, చాలా మంచిగా. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కో యాక్టర్స్, సుధీర్, శంకర్ అండ్ మీ ఆర్ ఎవ్రీడే షూటింగ్, లైక్ ఇంకొక మూవీలో వేర్ షూటింగ్ ఎవ్రీడే. అండ్ రఘు గారు అండ్ రాఘవ అండ్ చమ్మక్ చంద్ర, వేణు, Bharat Reddy, each and everyone, and I really want to thank Dhanraj for approaching me, for believing in me, na meeda trust chesinanduku. Same time, Praveen sir, thank you so much. And Babu garu, we actually shot for a small trial shoot, and the way he showed me is like amazing. So I'm very much confident about this film, and I really want to thank my producers, everyone, for trusting me. And this is the according to them, this is the main role they're saying, and this is the amazing, beautiful role. So I never wanted to miss it, and I'm really happy the way movie has came up, and the dubbing also came up so nice, and all because of them I'm getting to learn and improve my Telugu, and I'm very much మంచి చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఓకే, రెడీ సార్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఉజ్వల క్రియేషన్స్, బంతిపూల జానకి, ఇది ఫైనల్ డే. నా పేరు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర. ఈ సినిమాకి నేను డైరెక్టర్ని. ఇది నా 2వ సినిమా సార్. ఈ సినిమా గురించి దాదాపుగా ధనరాజ్ గారు, దీక్షాపంత్ మ్యాక్సిమం చెప్పేశారు టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి. నేను ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారికి, తేజ గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఈ సినిమా ఇంత సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ కావడానికి నాకు మెయిన్ మా ధనరాజ్ భయ్య. ఆయన లేనిది ఈ సినిమా ఇంకా ఒక 10 days పెరిగేదేమో. ఆయన నాకు కొన్ని పరిచయాలు ఉన్నప్పటికీ తన ద్వారా అందరు యాక్టర్స్ అందరినీ దాదాపుగా అప్రోచ్ చేసి నాకు అందరికి ఆల్ షీట్ సజెస్ట్ చేసి నాకు మొత్తం టైం అంతా వాళ్ళు మ్యాక్సిమం స్పెండ్ చేసిండ్రు. ఈ అందరు కమెడియన్స్కి నాకు సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధనరాజ్ గారికి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. ఇంతవరకు ఇది అంటే కామెడీ సినిమాలు చాలా వచ్చినాయి. ఇట్స్ ఏ థ్రిల్లింగ్ కామెడీ. ఇది కొత్త జానర్. ఇది ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో మీరు ఒక కొత్త సినిమా చూస్తారు. అరే ఇట్లా కూడా సినిమాలు అంటే కామెడీలో ఇలా కూడా ఉంటాయా, ఇట్లాంటి థ్రిల్లింగ్ కామెడీ ఉంటుందా అని చూడబోతున్నారు. నేను చెప్పే బదులు సినిమా ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్కి, ఆల్ యాక్టర్స్కి, నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ మరోసారి థ్యాంక్స్. అదే లైన్ బంతిపూల జానకి, ముఖ్యంగా దీక్షాపంత్ గురించి చెప్పాలి. నేను చాలామంది యాక్టర్స్, హీరోయిన్స్ గురించి మేము ప్రయత్నం చేశాము. ఈ అమ్మాయిని కలిసినాక చేస్తుందా, ఇది యాక్చువల్గా ఒక పెద్ద సీనియర్ నటి చేయాల్సిన క్యారెక్టర్. బట్ మనకున్న బడ్జెట్లో ఈ అమ్మాయి చేయగలుగుతుందా లేదా అని చాలామంది చూసాము. ఈ అమ్మాయిని కూడా ఈ కథ వినగానే తను చెప్పిన దానికి చాలా సహకరించి, తను తీసుకునే పేమెంట్ అంటే తక్కువగా తీసుకొని ఈ క్యారెక్టర్ నాకు ముఖ్యమండి అని చెప్పి దీక్ష చాలా 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 పర్ఫార్మెన్స్, హైలీ పర్ఫార్మ్. రియల్లీ థ్యాంక్ఫుల్ యూ దీక్ష. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ధనరాజ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఇందులో మెయిన్ రోల్ అండి. చాలా బాగా చేశారు. మిగతా శంకర్ గారు, సుడి గారు, సుధీర్ గారు, అండ్ ఆల్ రఘుభయ్య అండ్ రాఘవ్ గారు, ఎవ్రీబడి, చంద్ర గారు అండ్ వేణు గారు, మిత్రులు బాగబోతు రమేష్, అందరు యాక్టర్స్ చాలా బాగా సహకరించారు. అండ్ థ్యాంక్ యూ సార్. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను మిలాంజ్లోనే నేను కూడా ఒకసారి ఏదో స్మోకర్ ఆడినప్పుడు ధనరాజ్ అని పిలిచి, అరే ఒక రోల్ ఉంది, ఒక సినిమా చేస్తున్నాను, ఆ రోల్ నువ్వైతే బాగుంటుంది అని చెప్పని పిలిచారు. ఏంటని చూస్తే కట్ చేస్తే హీరో అని చెప్పి తీసుకొచ్చాడు. హీరో కాదు, హీరో క్యారెక్టర్ అంట. అయితే హీరో ఈ ఒక సినిమాలోని హీరో క్యారెక్టర్ చేస్తున్నాను నేను. సో అది నాకు తర్వాత షూటింగ్ చేసినప్పుడు అర్థమైందన్నమాట. నేను హీరో అనుకొని వచ్చాను. ఆ తర్వాత అందరూ నన్ను చాలామంది అడిగారు, ఏరా హీరో చేస్తున్నావు అంటే చెప్పుకోలేక, లేదురా నేను హీరో క్యారెక్టర్ చేస్తున్నా, హీరో కాదు అని చెప్పని అనుకున్నా.
ఐమ్ జస్ట్ కిడింగ్, చెప్తున్నా. నాకు ముందే చెప్పాడు యాక్చువల్లీ ఒక హీరో రోల్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి. అందరూ టెక్నీషియన్స్ గురించి అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను చెప్పాల్సి ఉంటే బంతిపూల జానకి సినిమా చూస్తే ఒక ఫుల్ మీల్స్ భోజనం చేసినట్టు మాట కడుపు నిండా. ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అన్న వెళ్ళి కూర్చొని చూడగలిగే సినిమా అది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ టు ప్రొడ్యూసర్ దాకా ఎవ్రీబడి వర్క్డ్ హార్డ్ టు బ్రింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ అ సక్సెస్ఫుల్ వే. అండ్ మెయిన్ ధనరాజ్ అన్న, ఇదంతా ఎంత జరగడానికి కారణం ఏంటంటే మాకు ప్రవీణ్ గారు తెలియదు, లేదంటే ప్రొడ్యూసర్ గారు తెలియదు, ఎవరో ఫస్ట్ తెలియదు మాట. ద వే హీ అప్రోచ్డ్ అండ్ అందరినీ అడిగిన విధానం కానీ, డేట్స్ అడ్జస్ట్మెంట్ కానీ, రెమ్యునరేషన్స్ కానీ ఏదన్నా సరే ఇట్స్ ఆల్ లైక్ ఇదంతా చేసింది బేసికల్లీ దండదాని కోసం. అండ్ తర్వాత వెన్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసు, ప్రొడ్యూసర్ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి. ఎవ్రీబడి వర్క్డ్ రియలీ హార్డ్. ఒక ఆల్మోస్ట్ 10 days 15 days అలాగేదో చేసినట్టు 15 days. అండ్ శంకర్ మేము అందరం అయితే మా జబర్దస్త్ గ్యాంగ్ అయితే నాకు తెలుసు అందరూ ఎలా ఉంటారు ఏంటి అనేది. ఇట్స్ వీ వర్క్ రెగ్యులర్లీ. దీక్షతో ఇట్స్ రియలీ గుడ్, నైస్ వర్కింగ్ విత్ యూ దీక్ష. అండ్ కెమెరామెన్ బాబన్న చంపేశాడు అసలు. నేను అసలు బాబా అనుకోలే ఫస్ట్, నాకు తెలియదు కదా షార్ట్స్ ఎలా వస్తాయి ఏంటి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి సినిమా గురించి అంతా. లేటర్ ఆన్ డబ్బింగ్లో చూస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ అన్న. మీడియా అన్నలందరికీ నమస్కారం అన్న. బంతిపూల జానకి సినిమా గత 1 month నుంచి చేస్తున్నాం. ఓన్లీ నైట్లు నా మాత్రం నైట్లు అవుతున్నాయి. ఈ మధ్య నైట్ షూటింగ్లు ఎక్కువ పడుతున్నాయి నాకు. ఒక 4-5 నెలల నుంచి నైట్ షూటింగ్లే. తర్వాత వచ్చి ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాజుగారి గారి తర్వాత మళ్ళీ అందరిని నవ్విస్తుంది. తర్వాత వచ్చి ఈ సినిమాకి నా మిత్రుడు ధనరాజు గారు చాలా కష్టపడుతున్నాడు. ఆయనకున్న డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి. తర్వాత సుధీర్తో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా గ్రేట్గా గర్వంగా కూడా ఉంది నా మిత్రుడు సుధీర్. తర్వాత కెమెరామెన్ బాబు గారు చాలా బాగా చేస్తున్నారు. ఇందాక ఒక 10 నిమిషాలు చూపించారు ధనరాజ్ అన్నయ్య కొన్ని సీన్లు, అసలు మామూలు లేవు. అంటే ఒక హాలీవుడ్ సినిమా లాగా మరి నాకైతే అలా కనబడ్డది. మరి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారికి, నా మిత్రుడు ధనరాజ్ గారికి, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని, అలాగే బాబు గారి కెమెరామెన్ గారికి ఈ సినిమా అందరికీ మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎలాగైనా ఉండొచ్చు. ఒళ్ళంతా వేడిగుంది డాక్టరు, నా ఒళ్ళుకేమైనట్టు డాక్టరు, నా కళ్ళకంత మత్తుగుంది డాక్టరు, నా